డీలిమిటేషన్ పేరుతో ఉత్తర భారతదేశంలో ఎంపీ స్థానాలు పెంచి దక్షిణ భారతదేశంలో తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఏ. పాల్ ఆరోపించారు. తమిళ, తెలుగు భాషలు లేకుండా చేయాలని చూస్తున్నారని అన్నారు. దీనిపై ప్రతిపక్షాలందరూ కలిసి పోరాడాలని అన్నారు. లేకపోతే దేశంలో బీజేపీ పార్టీ ఒక్కటే ఉంటుందని కె.ఏ. పాల్ చెప్పారు. ఎంపీ సభ్యుల్ని తగ్గించి నార్కి ఏకచక్రాధిపత్యం ఏలడానికే నరేంద్ర మోదీ అజెండా. ఈ ముసలోడికి అవసరం 75 సంవత్సరాలు వయసులో ఒక మంచి ప్రైమ్ మినిస్టర్ గా ఉంటే ఎంత బాగుండు. అసలు 75లో రిటైర్ అయిపోవాలి కదా వారి చట్ట ప్రకారం, బీజేపీ ఆర్ఎస్ఎస్ రూల్ ప్రకారం. దేశాన్ని ఇప్పటికే అన్ని విధాలా సర్వనాశనం చేసిన సంగతి మనకి తెలుసు. వీలైతే రేపు నేను ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్ గా చెప్తాను. ఏ దేశంలో 40 లక్షల కోట్ల విలువైన ఏ కంపెనీలు ఎవరెవరికి అమ్మేశారు, ఇంకా అమ్మడానికి ఏమీ లేకుండా మిగిలిన 13 ఎయిర్పోర్ట్లు ఇంక్లూడింగ్ తిరుపతి ఎయిర్పోర్టు 100 కోట్లది ఎగ్జాంపుల్, ₹1 అదానికి ఎలాగ అమ్ముతున్నారు. ప్రపంచం అంతా నాకు మద్దతు ఇస్తుంది. దానికి రుజువు యుక్రెయిన్ యుద్ధం కొరకు 141 మంది ఓపెన్ గా సపోర్ట్ చేయడం, 45 మంది కేవలం 4 సంవత్సరాలు. ఈ డీలిమిటేషన్ ద్వారా తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడం భాషలు లేకుండా చేయడం ఒకటి. 2 మన ఎంపీ సభ్యుల్ని తగ్గించడం. ఇప్పటికే 9 రీజనల్ మదర్ టంగ్ని హిందీ పేరిట